చేసి మనం కొన్ని ఆర్గనైజేషన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్రిటన్ వుడ్స్ ఆర్గనైజేషన్. బ్రిటన్ వుడ్స్ BRETTOM బ్రిటన్ వుడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక కాన్ఫరెన్స్ జరిగింది. బ్రిటన్ వుడ్స్ టౌన్స్, ఇది యుఎస్లో ఉంటుంది. వరల్డ్ వార్ II తర్వాత, అంటే 1939-45 ఆ టైంలో గ్లోబల్ ఎకనమీ రిస్టోర్ చేయడానికి 44 నేషన్స్ పార్టిసిపేట్ చేసేవి, ఇండియా కూడా ఉంది. ఇది 3 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని అనుకుంది. సో ఏవేవి వచ్చినాయంటే IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీన్నే కామన్లీ వరల్డ్ బ్యాంక్ అంటారు. ఇంకోటి IMF. ఈ రెండు స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ UN. స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ UN. ఇంకోటి ఏది ప్రపోజ్ చేసింది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, కాకపోతే మెటీరియలైజ్ అవ్వలేదు అమెరికన్ అపోజిషన్ వల్ల. ఇన్స్టిట్యూట్ నేషన్స్ లెటర్ సెటప్ GATT అని ఒకటి సెటప్ చేశారు, దాని WTOగా మారింది. WTO అనేది రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ UN, రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ UN, బికాస్ ఇది అన్ని రిక్వైర్మెంట్స్ ఆఫ్ UN చార్టర్ ఫాలో అవ్వదు ఆన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. ఇది రిలేటెడ్ ఏజెన్సీ అంతే. సో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అలా. వరల్డ్ బ్యాంక్ ఏమైందంటే ఒరిజినల్లీ ఫోకస్డ్ ఆన్ రీకన్స్ట్రక్టింగ్ వార్ టర్న్ యూరోపియన్ కంట్రీస్. 1950s తర్వాత ఫోకస్ పూర్ కంట్రీస్ ఆఫ్ ఏషియా, ఆఫ్రికాకు మీద మారింది. వరల్డ్ బ్యాంక్ అంటే ఏంది? IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ప్లస్ IDA, ఈ రెండు కలిపితే. IDA అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఈ రెండు కలిపితే. వరల్డ్ బ్యాంక్ గ్రూప్, WB గ్రూప్ అంటే 5 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అవి ఏవేమంటే, ఒకటి ఈ రెండు IBRD ప్లస్ IDA ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, MIGA మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, MIGA మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇవి. సో ఒకటొకటి చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ IBRD ఏం చేస్తుంది అంటే లోన్స్ ఇస్తుంది, ఇంట్రెస్ట్తో డెవలప్మెంట్ లోన్స్ ఇస్తుంది. IBRD ఇది లోన్స్ ఇస్తుంది, లోన్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. IDA వచ్చేసి పూర్ కంట్రీస్కి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ కన్సెషనల్ లోన్స్ ఆర్ సాఫ్ట్ లోన్స్ ఇస్తుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అనేది ఎంటర్ప్రైజెస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, అదన్నట్టు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మసాలా బాండ్స్ లాంచ్ చేసింది అప్పుడు. మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అనేది ఇది ఫారిన్ ఆఫర్స్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. నాన్ కమర్షియల్ రిస్క్కి, ఏదైనా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రెజ్యూమ్ చేంజ్ అయినప్పుడు ఏదైనా. ది సెల్ఫ్ థర్డ్ వరల్డ్ నేషన్స్ అట్రాక్ట్ ఫారిన్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ICSID ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇది డిస్ప్యూట్ రెజల్యూషన్లో హెల్ప్ చేస్తుంది రిలేటెడ్ టు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ కంపెనీస్ ఇన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇది డిస్ప్యూట్లో రెజల్యూషన్ అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ఇండియా నెంబర్ కాదు. ఈ 5 ఆర్గనైజేషన్లో ఫస్ట్ 4 మాత్రం ఓటింగ్ పవర్ అనేది షేర్ క్యాపిటల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. యూఎస్కి ఎక్కువ షేర్ ఉంటుంది, యూరోపియన్కి తర్వాత. 5th డిస్ప్యూట్ సెటిల్మెంట్ కాబట్టి అందరికీ ఓటింగ్ పవర్, అక్కడేం ఓటింగ్ పవర్ ఉండదు. 5th ఇది ICSID. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు అంటే, సిన్స్ US అండ్ యూరోపియన్ పవర్స్ కలెక్టివ్గా ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంది కాబట్టి వరల్డ్ బ్యాంక్లో, IMFలో. సో ఇన్ఫార్మల్ అగ్రిమెంట్ ఏంటంటే US's ఫేవరెట్ వరల్డ్ బ్యాంక్ చీఫ్గా, యూరోపియన్ కంట్రీస్ ఫేవరెట్ IMF చీఫ్గా అలా పిక్ అవుతారు అన్నట్టు. సో అలా మారుతూ ఉంటారు. 2019లో మన SBI మేనేజింగ్ డైరెక్టర్ అన్షులా కాంత్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్గా సెలెక్ట్ అయ్యారు. వరల్డ్ బ్యాంక్ అనేది ఏ రిపోర్ట్స్ ఇస్తుంది అంటే, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్,
ఇంకా రెమిటెన్స్ అండ్ మైగ్రేషన్ రిపోర్టు, రెమిటెన్స్ అండ్ మైగ్రేషన్ రిపోర్ట్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఇది అన్నట్టు. వరల్డ్ బ్యాంక్ దాని తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ తీసేసింది కొన్ని కాంట్రవర్సీస్ వల్ల. ట్రంప్ కూడా కొంచెం డిమాండ్ చేశాడు, లోన్స్ చైనాస్కి ఇవ్వద్దు, చైనా ఆల్రెడీ డెవలప్డ్ అలా అని చెప్పి కొన్ని. సో ఇది అన్నట్టు బ్రిటన్. ఇంకోటి ఏదంటే